గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విజయనగరం జిల్లా ఎస్పీ వకీల్ జిందార్ గారి నేతృత్వంలో అయితే మాత్రం గత కొంతకాలంగా ఏవైతే పూర్తిగా ఉన్నటువంటి సౌండ్ పొల్యూషన్తో ఉన్నటువంటి పూర్తిగా చూసుకుంటే ఒక విధంగా ఏవైతే దీనికి సంబంధించిన సైలెన్సర్లు అయితే ఏవైతే ఉన్నాయో సైలెన్సర్లు అన్నీ కూడా ఈరోజు రోడ్ రోలర్తో వీటన్నింటిని కూడా క్రషింగ్ చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే మనమైతే ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు విజయనగరంలో బాలాజీ జంక్షన్ వద్ద అయితే మాత్రం రోడ్డుని అయితే మాత్రం రెండు వైపులా స్తంభించి ఆ ప్రాంతంలో సుమారుగా చూసుకుంటే 300 పైన సుమారుగా చూసుకుంటే ఏవైతే ఇవన్నీ ఉన్నాయి ఇవన్నింటినీ కూడా ఈ విధంగా క్రషింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనికి సంబంధించి సౌండ్ పొల్యూషన్ కావచ్చు ఇటువంటివి ఏవైతే మాత్రం ప్రధానంగా చూసుకుంటే జిల్లాలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒక విధంగా వాళ్ళ అవేర్నెస్ కల్పించడం కోసం ఇటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి జిల్లా ఎస్పీ వకీల్ చంద్ర గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడే మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేయడం పట్ల ఎలా అనిపిస్తుంది ఏంటి ఇదంతా? ఈ మధ్య చాలా మంది కూరవాళ్ళు ఈ మోటార్ సైకిల్స్ మీద ఉన్న సైలెన్సర్స్ తీసేసి మోడిఫై చేసి ఎక్కువ శబ్దం వచ్చేటట్టు చేస్తున్నారు. దీనికి సంబంధించి అరౌండ్ 250 సైలెన్సర్స్ సీజ్ చేసి ఈరోజు వాళ్ళు అది డిస్ట్రాయ్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళందరి బండ్లు సీజ్ చేసి అది తీసేసి మనం ఇది అన్ని సీజ్ చేసినవి వాళ్ళకి ఫైన్స్ కూడా వేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో కూడా ఎవరైనా ఇట్లాంటి సైలెన్సర్స్ మోడిఫై చేసి తిరిగితే వాళ్ళ బండ్లు సీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎక్కువ శబ్దం వచ్చిన వల్ల చాలామంది ముసలి వాళ్ళకి, చాలామంది సిక్ పీపుల్కి, చిన్న పిల్లలకి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. సో అది ఎవరు కూడా చేయకూడదు. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కల్పించడానికి కూడా ఈ ప్రోగ్రామ్ ఈరోజు పెట్టడం జరిగింది. అంటే మార్చి 1వ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ వస్తున్నాయి అంటారు, ఏంటి అంటే దానికి సంబంధించి అని చెప్తారు? సో ఈ కొత్త ట్రాఫిక్ రూల్స్ పరంగా ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడము, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడము, ట్రిపుల్ రైడింగ్ చేయడము, రాంగ్ సైడ్ డ్రైవ్ చేయడము, అవన్నీ దానికి ఫైన్స్ పెంచడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏదైతే మనము 1000 రూపాయలు ఫైన్ కడుతున్నాము అది 10,000 అవుతుంది. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా దొరికితే ఫస్ట్ టైం ఫైన్ వేస్తారు, తర్వాత లైసెన్స్ సీజ్ చేసి క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో కొత్త ఏదైతే ఎంవీ యాక్ట్ రూల్స్ వస్తున్నాయో దాంట్లో పనిష్మెంట్స్ పెంచడం జరిగింది. సో అందరూ కూడా దాంతో ఎవరైనా పట్టుబడితే చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మేము మనవి చేస్తున్నాం. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలోనే ఒక మైనర్ డ్రైవింగ్తో ఒక బాలికని కూడా గుద్ది ఈరోజు ప్రమాదవశాత్తు ఈరోజు హాస్పిటల్లో చేరిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ మైనింగ్ డ్రైవింగ్ పట్ల ఎటువంటి అప్రమత్తం కలిగిస్తున్నారు ఏంటి? సో మైనర్ డ్రైవింగ్ మీద మేము స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నాము. సో మైనర్స్ ఎవరైనా దొరికితే వాళ్ళ బండి సీజ్ చేస్తున్నాము. సీజ్ చేసి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి ఫైన్ వేసి వాళ్ళని బండి ఇచ్చి పంపిస్తున్నాము. సో ఈ ప్రతి ఒక్క పేరెంట్కి మేము కౌన్సిలింగ్ ఇస్తున్నాము ఎవరైనా మైనర్ డ్రైవింగ్ కనపడితే. సో అదే డ్రైవ్ కంటిన్యూ చేస్తాము. అంటే నైట్ టైం చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ఎక్కువగా మత్తుకు బానిసైనటువంటి డ్రగ్కి బానిసైనటువంటి వ్యక్తులు అయితే కుర్రవాళ్ళు ఇప్పుడు రోడ్లు వెంబడి రైడ్లు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా స్పీడ్గా వెళ్తున్నారు, కేకలు వేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే పార్కుల్లో కూడా కొంచెం అక్కడ కొంచెం నొప్పి అంటించి ఆ పొగతో పాటు వీళ్ళు కూడా ధూమపానం, అలాగే దానికి సంబంధించి మద్యపానం, అలాగే డ్రగ్స్ కూడా కొంతమంది యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళపైన ఎటువంటి అవేర్నెస్ కల్పిస్తున్నారు ఏంటి ఇదంతా? సో వాళ్ళ మీద ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. సో ప్రతిరోజు పోలీస్ ఆఫీసర్స్ రాత్రి 11 తర్వాత టౌన్లో తిరుగుతారు. ఎవరైతే ఇట్లా అల్లరి చిల్లరగా తిరుగుతున్నారో వాళ్ళందరినీ తీసుకువెళ్ళి స్టేషన్లో ఉంచుతున్నాము. స్టేషన్లోంచి వాళ్ళ మీద పెట్టి కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని పంపిస్తున్నాము. సో ఎవరైనా ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళని కోర్టు ముందు హాజరుపరుచుతాము, వాళ్ళ మీద కేసెస్ ఫైల్ చేస్తాము. ఈ ఎన్ఫోర్స్మెంట్ చేయడం వల్ల చాలా వరకు ఇట్లాంటి యాక్టివిటీస్ తగ్గినాయి. విజయనగరం టౌన్లో బాగా ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండేది, ఇప్పుడు బాగా కంట్రోల్ అయింది. సో ఇదే డ్రైవ్ కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఓకే, చూసాం కదా, ప్రధానంగా ఒకటే చెప్తున్నారు. ఏదైతే ఈరోజు సంబంధించిన మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి ఏదైతే కొత్తగా వచ్చినటువంటి రూల్స్కి మాత్రం మార్చి 1వ తేదీ నుంచి అయితే ఇవైతే మార్చి 1వ తేదీ నుంచి అయితే మాత్రం అవలంబిస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఏదైతే ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు డిస్టర్బెన్స్గా ఉన్నటువంటి ఏదైతే పీపుల్ కానీ, అలాగే నగరవాసులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ముసలి వాళ్ళకి కానీ, అలాగే తోటి ప్రయాణికులకు మాత్రం ఇబ్బంది కలిగించే ఏవైతే మాత్రం ఈరోజు చూసుకుంటే సైలెన్సర్లు అయితే మాత్రం విపరీతమైన సౌండ్ వస్తూ పక్క వాళ్ళని ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలు
సందర్భాలు చూసుకుంటే చాలా పెద్ద శబ్దాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి టైంలో కొంతమంది హార్ట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళకి కూడా మరింత ఎక్కువగా అయ్యే ప్రమాదాలు కూడా ఉంటున్నాయి అని చెప్పేసి అయితే మాత్రం మనతో పాటు చెప్పుకునే పరిస్థితులు కనిపిస్తుంది. దీనిపైన మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపించి అయితే మాత్రం ఇటువంటి అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు అందరూ చూస్తుండగానే అయితే బహిరంగంగా అయితే ఒక రోడ్డు పైనే ఇటువంటి కార్యక్రమం చేపట్టామని మనతో పాటు ఈ జిల్లా ఎస్పీ వకీల్ చంద్ర కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా చూసుకుంటే ప్రజలు ప్రత్యేకమైన అవేర్నెస్ కల్పించి వాళ్ళకి ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చేయడానికి మా యొక్క ముఖ్య ఉద్దేశం అని కూడా మనతో పాటు చెప్పుకోవాల్సిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.